హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం నవ్వలేకపోవడం గురించి తెలుసుకుందాం. నవ్వలేకపోవడం అంటే చాలామంది ఎందుకో లైఫ్లో జరగకూడదే జరుగుంటుంది, నేను లేదని చెప్పను, కానీ ఒక్కొక్కరు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. అంటే ఇది జరగాల్సింది జరిగిపోయింది, ఏది మన చేతిలో లేదు అని క్లారిటీ మనకు ఉన్నప్పుడు ఏది జరిగినా ఇంకా మన మంచికే అనుకోవడమో లేకపోతే ఇంకోటి అనుకోవడమో, ఇది ఇంతని దైవేచ్ఛ అనుకొని ముందుకెళ్ళడమో చేసుకుంటే బాగుంటుంది. కానీ అది నేను చెప్పినంత ఈజీ కాదు. కానీ కొంతమంది ఎంత మాట్లాడినా ఎంత చేసినా మొహం బిగించుకొని ఉంటారు, అస్సలు నవ్వరు. అంటే వాళ్ళ లైఫ్లో ఎంతో కోల్పోయి ఉంటారు, నేను లేదని చెప్పను. బట్ దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే, మీరు అలా నవ్వకుండా ఉండిపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. దయచేసి కోపం వస్తుంది, ఇప్పుడు నేను మాట్లాడినా కూడా మీకు కోపం రావచ్చు మేబీ, ఎందుకంటే నీకేం తెలుసు అనేటట్టుగా ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించి ఆ నవ్వ లేకుండా ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను నేను. ఏంటో ఏదో అయిపోతుంది, మీరు అలా ముఖం పెట్టినంత మాత్రాన జరగకూడదు, జరిగిపోదు, జరగాలనుకునేది ఆగదు. ఇది ఒక చిన్న ఏమంటారు దాన్ని, పోన్లేండి ఏవో మంచి చెప్తుంది ఒక అమ్మాయి అనుకొని మీరు విని దయచేసి చెప్తున్నాను, అలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మనసు మార్చుకోండి. జస్ట్ మనసు ఓపెన్ చేసుకొని నవ్వడానికి ప్రయత్నించండి. నవ్వు చాలా సమస్యల్ని క్లోజ్ చేస్తుంది, చాలా సమస్యలకి పరిష్కారాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే స్మైల్ ఇచ్చి నవ్వుతూ ఉంటారో మెదడులో ఒక మంచి పాజిటివ్ డోపైన్ అనేది ఓపెన్ అవుతుంది, ఆ కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు మనం అలా కాకుండా ఇంకొక విధంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు స్మైలే చేయకుండా అయిపోయింది, నా జీవితం ఇక్కడితో క్లోజ్ అయిపోయింది అన్నట్టుగా మొహం అలా పెట్టుకొని ఎన్నిసార్లు చూసినా కూడా, మనం నవ్వినా కూడా కొంతమందికి ఎదుటి మనుషులకు నవ్వు రాదు. అది కావాలని చేస్తారో లేకపోతే డిగ్నిటీ అనుకోవాలని చేస్తారో కొంతమంది. నేను బాధలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కొంతమంది డిగ్నిటీ ఫీల్ అవ్వడానికి సీరియస్గా అలా కూర్చొని అలా ఉండటం, ఇదంతా ఇదండి. మీ దృష్టిలో మీకు అది గొప్ప అవుతుందేమో, ఎదుటి చూసే మనుషులకి ఎలా ఉంటుందంటే వీడు బొంద అనుకుంటారు. సింపుల్ ప్రాక్టికల్గా చెప్పాలంటే నేనైతే అట్లాగే అనుకుంటా. మీకు కోపం వచ్చినా కూడా నేనేం చేయలేను, ఎందుకంటే నవ్వుతూ హ్యాపీగా ఉండండి అని మాత్రమే చెప్తున్నాను నేను. ఎదుటి మనిషి నవ్వినప్పుడు రెండు విధాలుగా ఉన్నప్పుడు ఒకటి అలా ఒకటి ఇలా నవ్వండి.